అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా ఆషాఢవల్లుడికి 100 రకాల వంటకాలతో విందు. ఆషాఢమాసం ముగియడంతో నూతన వధూవరుల కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అత్తమామలు తమ అల్లుడికి గోదావరి శైలిలో అరుదైన రీతిలో భారీ అల్పాహారం విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. పువ్వులు జల్లుతూ సాదర స్వాగతం పలికారు. నర్సీపట్నానికి చెందిన పూసర్ల హర్షకు ఆయన అత్తమామలు నాలం రమేష్, కళావతి దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఆషాఢమాసం ముగింపును పురస్కరించుకుని తొలిసారిగా ఇంటికి వచ్చిన అల్లుడు హర్షపై పువ్వులు జల్లుతూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏకంగా 100 రకాల ఫలహారాలు, వివిధ రకాల స్వీట్లు, శీతల పానీయాలతో అంగరంగ వైభవంగా విందును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బావమరిది తరపున హర్షకు 10 రకాల ప్రత్యేక బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. గోదావరి శైలిలో విందు ఆనందాన్నిచ్చిందని ఈ సందర్భంగా నాలం రమేష్ మాట్లాడుతూ, గోదావరి సాంప్రదాయ శైలిలో మా అల్లుడికి అల్పాహార విందును ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం మా కుటుంబానికి మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ అరుదైన వేడుకల్లో పెళ్లికొడుకు తల్లిదండ్రులు పూసర్ల చెన్నయ్య శెట్టి, తాతాజీ, కనక మహాలక్ష్మి దేవి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాది నేటివ్ ప్లేస్ అయితే ఈస్ట్ గోదావరి జిల్లా కొత్తపేట. నర్సీపట్నం వచ్చి 30 సంవత్సరాలు ఇక్కడి నుంచి ఇక్కడే స్థిరపడి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము. మా అల్లుడి గారిది వాళ్ళది మొదటి సంవత్సరం ఆషాఢం సందర్భంగా ఈరోజు అల్లుడి గారికి స్వాగతం చెప్పి సుమారుగా 100 రకాలతోటి స్వీట్స్, హాట్స్, శీతల పానీయాలు అయితే, ఈ డ్రింక్స్ అయితే ఏమైతే అన్నీ కలిపి టిఫిన్స్ రకాలతోటి విందు ఏర్పాటు చేశాము. మాకు ఈ విధంగా పిలిచి మా అల్లుడిని ఆహ్వానించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మా అల్లుడిని ఆహ్వానించి ఈ విధంగా విందు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది.